రంజోడితే మళ్ళీ లెక్కకూడదు. చాలా మంది అమ్మాయిలు బలవుతున్నారు. లంజా కొడుకు లాఠీ నట్టాలండి. ఒక్క 10 నిమిషాలు బాబు గారు వచ్చిన తర్వాత కుటుంబం మొత్తం ఎంతమంది వికలాంగులుంటే అంతమందికి పింఛన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మేము సహించలేదు. దేవుడు చెప్పాలి బయటకు వచ్చి దివ్యాంగుల దేవుడు చంద్రబాబు నాయుడు గారు. 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 దివ్యాంగుల శత్రువు ఆగొద్దు. మా కుటుంబాల్లో బతికెత్తాడు. అలాంటి దేవుడిని విడిచిచ్చాడు. అలాంటి దేవుడిని విడిచిచ్చాడు. వాడి ప్రభుత్వంలో ఒక్కళ్ళన్నా పట్టించుకున్నాడా? వాడి ప్రభుత్వంలో ఒక్కళ్ళన్నా పట్టించుకున్నాడా? వాడి ప్రభుత్వంలో వికలాంగులను ఒక్కళ్ళన్నా పట్టించుకున్నాడా? చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు. 6,000 పింఛన్ ఎత్తాడు. 2 వికలాంగులు 12,000. వాడు ఒక పింఛన్ తీసేసిండు. ఆ రోజుల్లో 2 వికలాంగులుంటే ఒకరికి పింఛన్ తీసేసిండు. కాబట్టి మా దేవుడిని తిట్టిన మేము చెట్టాడికి వెళ్ళాం. మేము తీసుకొచ్చే మీకు గొప్ప చెప్తాం. బాత్రూంలో దాక్కున్నా అమ్మాయి కొచ్చాగాడు. మీ అందరికీ మంచి చేసే నారా చంద్రబాబు నాయుడు గారిని అన్నాడయ్యా వాడు అమ్మట్రాబాబు. దయచేసి మా దివ్యాంగులను అయ్యా చూస్తా 2 నిమిషాలు పెట్టండి. హాయ్ ఎవరన్, ఐఎమ్ సారీ టు సే కొన్ని వర్డ్స్ ఈరోజు నాకు నచ్చకపోయినా, మేము ఎప్పుడు మాట్లాడకపోయినా ఈరోజు మాట్లాడే పరిస్థితి, మాట్లాడాల్సిన అవసరము, మాట్లాడేలాగా ఈరోజు మమ్మల్ని ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటున్నా అంటే రాజకీయ పార్టీలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేది కామన్. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మన గురించి పక్కన వాళ్ళ గురించి మనం ఏదో మాట్లాడడము, మాటకి మాట రావడం అనేది సర్వసాధారణం. కానీ ఆ మాట్లాడే మాట కొన్నిసార్లు మన క్యారెక్టర్ని కూడా బయటపెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ క్యారెక్టర్ గురించి ఆలోచన చేసే పరిస్థితి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటల్లో క్రమశిక్షణ కానీ, వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా అలాంటి పంతా కనపడదు మనకి. వైఎస్ఆర్సీపీ డిఎన్ఏనే భూతు పురాణం అన్నట్టు మనకు అర్థమైపోతుంది.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో చాలా చూసాం. ఈరోజు మరొకసారి అంబటి రాంబాబు ప్రూవ్ చేసినాడు. ఈ అంబటి రాంబాబు అనే పెద్ద మనిషి సిగ్గు చరం మానం మర్యాద లేకుండా, కామన్ సెన్స్ లేకుండా, వయసు పెరిగిన కానీ బుర్ర పెరిగినట్లేదు అనుకుంటే ఈ పెద్ద మనిషికి. ఇలాంటి పనికిమాలినోడు బయటకు వచ్చి ఎంత పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. ఆ తర్వాత మాట్లాడిన మాటల గురించి చెప్తా. ఏం మాట్లాడు విన్నారు కదా? చంద్రబాబు గారిని రమ్మను, నా కొడుకుని రమ్మను, లంజా కొడుకుని రమ్మనంట. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుందా మాట్లాడే ముందు? ఏమైనా మైండ్ దొబ్బిందా నీకేమన్నా? మతి లేకపోతే ఏమైనా మెంటల్ ఏమైనా వచ్చింది? రాత్రి తాగిన దిగలేదా? ఎవడన్నా తాగుబోతాడు, తిరుగుబోతాడు, రౌడీ, లేకపోతే సిగ్గు చరం మానం మర్యాద లేని నా కొడుకులు మాట్లాడుతారండి, పనికి మాటలు మాట్లాడతారు. నువ్వు వయసు పెరిగింది, ఒక మాజీ మంత్రిగా పనిచేసినావు, రాజకీయంగా ఉన్నావు, నీ పనికి మాలిన క్యారెక్టర్ ఏందో ఈ ఒక్క మాటతో బయటపడింది, గుర్తుపెట్టుకో. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా, ఈరోజు రాజకీయ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు చేయి, దానికంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి మాట్లాడితే దాని పర్యావసానం ఇంకోలా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోవాలి. ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. రాత్రనక పగలన కష్టపడి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఇంత దిగజారి, ఇంత కించపరిచే విధంగా మాట్లాడతావా? సిగ్గుందా కొంచెమన్నా? ఇదేనా మీ పార్టీ రాజకీయం? ఇదేనా మీ పార్టీ డిఎన్ఏ? ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం? ఇదేనా మీ జగన్మోహన్ రెడ్డి మీకు నేర్పిస్తున్నది? మీ మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదు, గుర్తుపెట్టుకో. ఇదే మాట నిన్ను అదే ఎల్ వర్డ్ వాడడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు మాకే. కానీ మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ నాయకుడు, మా పార్టీ క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆ వర్డ్ వాడకన్నా నేను ఈరోజు వదిలేస్తున్నావు. నీకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా, నువ్వు మాట్లాడిన మాట తప్పు అని చెప్పి నువ్వు అనుకుంటే మర్యాదగా బయటకు వచ్చి సారీ చెప్పు. మర్యాదగా చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్పు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పకన్నా నేను చేసిందే కరెక్టు, మా పార్టీ సిద్ధాంతం ఇది, మా పార్టీ డిఎన్ఏ ఇది, మా జగన్మోహన్ రెడ్డి మాకు ఇదే నేర్పించాడు, మా జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తేనే మాకు ప్రజల క్రేజ్ వస్తుందని చెప్పానని చెప్పి ఇంతే దిగజారు రాజకీయం చేస్తానని చెప్పి చేసామంటే మాత్రం రాబోయే రోజుల్లో రోడ్డు పైనకి వస్తే చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి ఉంటుంది. రాబోయే రోజుల్లో రోడ్డు పైనకి వస్తే పిచ్చి కుక్కను తరిమి కొట్టినట్టు కొట్టే పరిస్థితి ఉంటుంది. మాట్లాడే మాట, చేసే చేష్టలు, పనికి మాలిన మాటలు మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని మాట్లాడుతున్నావు? నీ క్యారెక్టర్ ఏంది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేది నిన్ను అనొచ్చు. అదే మాట అదే వర్డ్ నిన్నంటే ఎట్లుంటుంది నీ క్యారెక్టర్? అయినా నీకు ఆ బుద్ధి జ్ఞానం ఉండాలా మాట్లాడే ముందు, సిగ్గు ఉండాలి కొంచెం అన్న. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఇదేనా మీ పార్టీ నాయకులు మీరు నేర్పుతున్నది? ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం? దీనికోసం మీరు రాజకీయం చేస్తుండేది? దీనికోసం మీరు రాజకీయ పార్టీ నడుపుతుండేది? ఇలాంటి పనికిమాలను మాట్లాడి, ఇలాంటి పనికిమాలిన పనులు చేసి రాష్ట్రాన్ని రావణకాశ చేసింది 5 సంవత్సరాల అధికారంలో ఉన్న దీనికోసం. మీరు అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీలో అవమానం చేశారు, అధికారం ఉన్నప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు, అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రావణకాశ చేశారు. ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా అదే పనికిమాలిన పనులు, అదే దుర్మార్గాలు, అదే అవినీతి, అదే బూతు పురాణం, అదే మెంటల్ చేష్టలు చేస్తున్నారు తప్ప ఈరోజు కూడా మీ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. అధికారం ఉన్నా, అధికారం పోయినా, ప్రతిపక్షం లేకపోయినా, ప్రజలు తిరుగుబాటు చేసినా, ప్రజల వ్యతిరేకత వచ్చినా మీ పార్టీ సిద్ధాంతం కూడా ఒక్కటే: రౌడీ రాజ్యం, అరాచకం, దుర్మార్గం, పనికిమాలిన పనులు. దీనికోసం మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నది ఎందుకు? పోయి పాత బస్తీలో లేకపోతే ఓల్డ్ సిటీలో పెట్టుకోండి ఒక షెడ్, సరిపోతుంది. ఆ షెడ్లో కూర్చొని రౌడీజం చేయండి, ఆ షెడ్లో కూర్చొని దందాలు చేయండి, ఆ షెడ్లో కూర్చొని అవినీతి చేయండి, ఆ షెడ్లో చుట్టుకారం వచ్చి అమ్మాయిల మీద మానభంగాలు చేయండి. ఎందుకు మీకు రాజకీయ పార్టీయా? ఉండాలి కొంచెం మనం మాట్లాడే మాట. ఎవడైనా ఓర్పు అనేది, సహనం అనేది ఉంటుంది. కానీ మీరు చేసే పనులు ఏదైతే ఉన్నాయో రోజుకొకడు వచ్చి బయట బూతు పురాణం, జైలుకు పోయి వచ్చినాడు బూతు పురాణమే, రోడ్డుపైకి వచ్చినాడు బూతు పురాణమే, అవినీతి చేసినాడు బూతు పురాణమే, మీ క్రేజ్ కోసం బూతు పురాణమే, ప్రజలను రెచ్చగొట్టడానికి బూతు పురాణమే, నువ్వు పార్టీ మీటింగ్ పెట్టినా కూడా బూతు పురాణమే. ఇదే మీ పార్టీ నేర్పించింది. దీనికోసం మీరు పార్టీ నడుపుతాండేదే. ఇదేనా వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం? ఇదేనా వైఎస్ఆర్సీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేర్పుతుంది మీ పార్టీ నాయకులకి? ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే బరాబర్ మేము మాట్లాడతాం. ఒక్క నిమిషం మా నాయకులు మాకు నేర్పిన సిద్ధాంతాలని, క్రమశిక్షణ పక్కన పెడితే ఒక్క నిమిషం పట్టదు మిమ్మల్ని అదే మాట్లాడడానికి. ఇదే మాట మేమంటే మీరు తలాడ పెట్టుకుంటూ ఆలోచించుకోండి. ఇదే మాట మా కార్యకర్తలు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కిరణ్ అనేవాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. అది మా పార్టీ నాయకత్వం. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీకేమాత్రం ప్రజల పట్ల లేకపోతే రాష్ట్రం పట్ల
మీకు ప్రజల ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడకూడదని చెప్పి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ అంబటి రాంబాబుని పనిష్ చేయండి. ఈ అంబటి రాంబాబు లాంటి వీధి కుక్కల్ని అరెస్ట్ చేయండి, వీధి కుక్కల్ని కంట్రోల్లో పెట్టండి. అలా కాకుండా మా పార్టీ DNA ఇది, మా పార్టీ సిద్ధాంతం ఇది, మా పార్టీలో బూత్ పురాణం ఇది, మాకు తెలిసిన రాజకీయం, మేము ఇలానే రాజకీయం చేస్తామని చెప్పి కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో మీ పార్టీని మిమ్మల్ని రోడ్ల మీద తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆల్రెడీ ఒకసారి చూశారో, ఇంకొకసారి చూస్తే మాత్రం మీ పార్టీ కనుమరుగవుతుంది, మిమ్మల్ని రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా చేస్తుంది. ఆలోచించుకోండి మాట్లాడే ముందు. అంబటి రాంబాబు ఇంకొకసారి ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడామంటే, ఇంకొకసారి ఇట్లాంటి స్టేట్మెంట్లు చేశామంటే రోడ్డు పైన చెప్పు తీసుకుని కొడతారు, గుర్తుపెట్టుకో. సిగ్గుండాలి మాట్లాడే ముందు, సిగ్గు లేని వాళ్ళందరూ.